ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీలో విచారణ అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కూడా ఉన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ చేపట్టామని 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారని తెలిపారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఫుడ్ పాయిజన్ కి గల కారణాలపై ప్రభుత్వానికి నివేదికిస్తామని చెప్పారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సరైన భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన ఆయిల్, ఎగ్స్, కూరగాయలు, పురుగులు పట్టినటువంటి అన్నాన్ని వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను ఎన్నోసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు విద్యార్థులు. అంటే మనము డే వైజ్ గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సింటమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సింటమ్స్ తో వచ్చారని ప్రతి పేషెంట్ ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్ గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. అయితే ఇప్పటివరకు ఎవరిది లేదండి. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది, శాంపుల్ కలెక్షన్ అవుతుంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది. మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ us some SOP. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, మళ్ళీ ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురవటం, అలాగనే విద్యార్థులు ఆందోళన చేయటం మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎందుకంటే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం యూనివర్సిటీలో జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో దీనికి సంబంధించి అసలు యూనివర్సిటీ ఏం జరుగుతుందనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ కి ఆదేశించడం జరిగింది. సో ప్రభుత్వ ఆదేశాలతో గుంటూరు జిల్లా కలెక్టర్, తెనాలి సబ్ కలెక్టర్ సిన్హాతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అలాగనే పోలీసులు, తహసీల్దార్, రెవెన్యూ అధికారులను కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిఎంహెచ్ఓ విజయలక్ష్మితో పాటు తెనాలి సబ్ కలెక్టర్ సిన్హా కూడా పరిశీలించారు. వీళ్ళైతే ఏదైతే యూనివర్సిటీకి రావడం జరిగింది, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ఫుడ్ శాంపిల్స్ ఏదైతే ఉన్నా హాస్టల్ కి సంబంధించి ఆ ఫుడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. అలాగనే ఎంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు అస్వస్థతకు గురయ్యారు, ఏంది కారణం అని కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సుమారుగా ఏదైతే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే 300 మంది విద్యార్థుల వరకు కూడా అస్వస్థతకు గురైనట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ 4 రోజుల క్రితం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందించారని కూడా అడగటం జరిగింది. అయితే ఈ తరచూ అస్వస్థతకు గురవటం కావచ్చు, ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే తమకెందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదంటూ కూడా అధికారులు ప్రశ్నించారు. అయితే యూనివర్సిటీలోనే డిస్పెన్సరీ ఉండటంతో డిస్పెన్సరీలో ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే ఒక 2 విద్యార్థులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటంతో మంగళగిరి ఎన్ఆర్ఐతో పాటు మణిపాల్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది విద్యార్థులు కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. విద్యార్థులు ఏదైతే చెప్తున్నారో ఆహారంలో క్వాలిటీ లేకపోవడం కావచ్చు, అలాగే నిల్వ ఉంచినటువంటి కూరగాయలు వాడుతున్నారు. దీంతో పాటు ఆ
కనీసం ఏదైతే వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి ఫుడ్ ఉందో హాస్టల్లో పెడుతున్నటువంటి ఫుడ్, ఆ ఫుడ్ లో క్వాలిటీ లేదు, పురుగులు వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ మెస్ కూడా పరిశీలించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి శాంపిల్ సేకరించారు. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు రావడం జరిగింది, పోలీసులు వచ్చారు, అలాగనే తెనాలి సబ్ కలెక్టర్ కూడా రావడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో విద్యార్థులను విచారించడంతో పాటు మేనేజ్మెంట్ ను కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. వీటన్నిటి తర్వాత ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి కూడా అందజేస్తామని చెప్పడం జరిగింది. నళిని. రైట్ రామారావు, థ్యాంక్ యూ.